ఈ 8th క్లాస్ 9th క్లాస్ మరియు 10th క్లాస్ విద్యార్థులు సన్యాకే 5 భేద్ హోతే హేనా, నామవాచకము 5 రకాలు కదా. మరి ఈ పదాలు ఆ నామవాచకంలోని ఏ భాగంలో వస్తాయో ఒక్కొక్కటిగా మనము ఆ భాగాల్లో చేర్చుదాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశము. ప్రతి పరీక్షల్లో నామవాచకం నుండి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. వీటిని మనము కరెక్ట్గా కనుక నేర్చుకున్నట్టయితే మనకు ప్రతి పరీక్షలో మంచి మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది బిడ్డ. చూడండి, ఫస్ట్ పదము రాజేష్. ఈ రాజేష్ అనేది ఈ నామవాచకంలోని ఏ భాగానికి చెందింది? వ్యక్తివాచక సంజ్ఞన, జాతివాచక సంజ్ఞన, సమూహవాచక సంజ్ఞన, ద్రవ్యవాచక సంజ్ఞన, భావవాచక సంజ్ఞన? చెప్పండి. రాజేష్ ఒక పేరు కాబట్టి అది వ్యక్తివాచక సంజ్ఞ కిందికి వస్తుంది. నెక్స్ట్ రెండవది ఘడి. ఈ ఘడి అనేది జాతివాచక సంజ్ఞ. మూడవది లోహ. లోహ అంటే ఇనుము కదా, ఇది ద్రవ్యవాచక సంజ్ఞ. దుఃఖ్ అనేది భావవాచక సంజ్ఞ. కుల్హాడి జాతివాచక సంజ్ఞ. సూరజ్ వ్యక్తివాచక సంజ్ఞ. షహర్ చెప్పండి, ఇది కూడా జాతివాచక సంజ్ఞ. చార్మినార్ ఒకటే ఉంది కాబట్టి వ్యక్తివాచక సంజ్ఞ. సేన సైన్యము, ఇది సమూహవాచక సంజ్ఞ. పాని ద్రవము కాబట్టి ద్రవ్యవాచక సంజ్ఞ. దర్బార్ చెప్పండి, సమూహవాచక సంజ్ఞ. చాందీ ద్రవ్యవాచక సంజ్ఞ. కుతుబ్ మినార్ చెప్పండి, వెరీ గుడ్, వ్యక్తివాచక సంజ్ఞ. దల్ చెప్పండి, దళము సమూహవాచక సంజ్ఞ. శాంతి ఆలోచించండి, భావవాచక సంజ్ఞ. బందర్ వెరీ గుడ్, జాతివాచక సంజ్ఞ. అంగూఠి చెప్పండి, జాతివాచక సంజ్ఞ. दूध ద్రవ్యవాచక సంజ్ఞ. गर्व భావవాచక సంజ్ఞ. హరియాలి చెప్పండి, వెరీ గుడ్, భావవాచక సంజ్ఞ. మల్కాపూర్ ఒకటే గ్రామం మల్కాపూర్ కాబట్టి అది వ్యక్తివాచక సంజ్ఞ. త్యాగ్ త్యాగము చెప్పండి, భావవాచక సంజ్ఞ. పరివార్ చెప్పండి, ఈజీ కదా, సమూహవాచక సంజ్ఞ. పెట్రోల్ వెరీ గుడ్, ద్రవ్యవాచక సంజ్ఞ. సభ చెప్పండి, సమూహవాచక సంజ్ఞ. పిల్లలు, ఈ విధంగా మీరు ప్రతి నామవాచక పదాన్ని అది ఏ నామవాచకం కిందికి వస్తుందో వాటిని కరెక్ట్గా తెలుసుకుంటే మీకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది బిడ్డ. పిల్లలు, ఈ వీడియోను లైక్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సయ్యద్ అలావుద్దీన్ మరొక ముఖ్య విషయంపై మీ సేవలో అతి త్వరలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాద్. ఖుదా హాఫిజ్.